హాయ్! ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇండియాలో చదువుకుంటూనే డబ్బు సంపాదించాలనుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సో ఈ పార్ట్ టైం జాబ్ అవకాశాల గురించి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో డీటెయిల్డ్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్. అంటే ఇదేదో చిన్న విషయం కాదు, ఒక పెద్ద ట్రెండ్లా మారుతోంది. టాలెంటో ఇండియా చెప్పినట్టు ఈ ఎర్న్ వైల్ యు లెర్న్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్లో చాలా పాపులర్ అయింది. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. జస్ట్ 5 ఏళ్లలోనే పార్ట్ టైం జాబ్స్ చేసే స్టూడెంట్స్ పర్సెంటేజ్ 20% నుండి ఏకంగా 35%కి పెరిగింది. ఇది చాలా చాలా పెద్ద మార్పు కదా. అయితే ఇంతమంది స్టూడెంట్సు పార్ట్ టైం జాబ్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు? అసలు కారణాలేంటి? దాని గురించి ఇప్పుడు కొంచెం లోతుగా తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ కేవలం డబ్బు కోసమే పనిచేస్తారని. కానీ అది నిజం కాదు. జీతం కన్నా కూడా ఇంకా చాలా విలువైన బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒకవైపు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే మన ఖర్చులు మనమే చూసుకోవడం. మరోవైపు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్, బుక్స్లో చదివేదానికి బయట బిజినెస్ ఎలా నడుస్తుందో చూడటానికి చాలా తేడా ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ లాంటివి నేర్చుకోవడం, ఇవన్నీ మన ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి? ఎవరి స్కిల్స్కి, ఎవరి ఇంట్రెస్ట్కి సరిపోయే జాబ్ ఏంటో చూద్దాం. మొట్టమొదటగా డిజిటల్ ప్రపంచంలోకి వెళ్దాం. అదేనండి ఆన్లైన్ జాబ్స్. స్టడీస్తో పాటు చాలా ఫ్లెక్సిబుల్గా, మన టైంకి తగ్గట్టుగా చేసుకోవడానికి బోలెడన్ని అవకాశాలున్నాయి. ఇక్కడ చూస్తే కొన్ని పాపులర్ ఆన్లైన్ జాబ్స్ ఉన్నాయి. ఉదాహరణకి అఫిలియేట్ మార్కెటింగ్. దీని ద్వారా నెలకు సుమారుగా 30,000 రూపాయల వరకు సంపాదించొచ్చు. అలాగే వర్చువల్ అసిస్టెంట్గా గంటకు 500 నుండి 4,000 వరకు కూడా ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఫ్రీలాన్స్ రైటింగ్ కూడా చాలా మంచి ఆప్షన్స్. సరే, ఆన్లైన్ జాబ్స్ పక్కన పెడితే మనలో ఉన్న క్రియేటివ్, టెక్నికల్ స్కిల్స్తో కూడా జాబ్స్ చేయొచ్చు. అవేంటో చూద్దాం. టీచింగ్ అంటే ఇష్టమా? అయితే ఆన్లైన్ ట్యూటరింగ్ చేయొచ్చు. లేదా మీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నారా? అప్పుడు ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనింగ్ ఒక బెస్ట్ ఆప్షన్. గేమింగ్ అంటే పిచ్చి అయితే గేమ్ టెస్టింగ్ చేస్తూ కూడా డబ్బు సంపాదించొచ్చు. చూసారా, మన హాబీస్నే జాబ్స్గా మార్చుకోవచ్చు. ఇక్కడే చాలామందికి ఒక పెద్ద డౌట్ వస్తుంది. చదువుతో పాటు పని, ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. సో దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. క్లాసులకు వెళ్తూ అసైన్మెంట్లు చేస్తూ వీటి మధ్యలో జాబ్ చేయడం సాధ్యమేనా? ఈ ప్రశ్న చాలామంది స్టూడెంట్స్ని వేధిస్తూ ఉంటుంది. బట్ డోంట్ వరీ, దీనికి కొన్ని సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. వర్క్ స్టడీ బ్యాలెన్స్ కోసం ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఒక వీక్లీ ప్లాన్ వేసుకోవాలి. ఎప్పుడు క్లాస్, ఎప్పుడు చదువు, ఎప్పుడు పని అనేది క్లియర్గా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యం, స్టడీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దానికి తగ్గట్టుగా వర్క్ టైమింగ్స్ పెట్టుకోవాలి. సరిగ్గా నిద్రపోవడం, అలాగే మన షెడ్యూల్ గురించి మన ఎంప్లాయర్తో ఓపెన్గా మాట్లాడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇంకో చాలా ముఖ్యమైన టాపిక్కొచ్చాం. అదేంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే చట్టం, పన్నుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. చూడండి, తెలివిగా, సేఫ్గా పనిచేయాలంటే ముందు మనం చట్టాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బాల మరియు కౌమార కార్మిక చట్టం ఏం చెప్తుందో తెలుసుకోవటం మన బాధ్యత. సో ఫస్ట్, అసలు అడోలసెంట్ అంటే ఎవరు? చట్టం ప్రకారం 14 ఏళ్లు దాటి 18 ఏళ్లు పూర్తి కాని వాళ్లని అడోలసెంట్ అంటారు. చాలామంది స్టూడెంట్ వర్కర్స్ ఈ కేటగిరీ కిందకే వస్తారు. పని గంటల విషయంలో చట్టం చాలా క్లియర్గా కొన్ని రూల్స్ పెట్టింది. అడోలెసెన్స్ ఒకేసారి 3 గంటల కంటే ఎక్కువ పని చెయ్యకూడదు. అలాగే ఒక రోజులో మొత్తం 6 గంటలకు మించి పని చెయ్యకూడదు. ఇంకా ముఖ్యంగా రాత్రి 7 గంటల నుండి ఉదయం 8 గంటల మధ్య పని చేయించడం, ఓవర్ టైం చేయించడం కూడా చట్టవిరుద్ధం. సరే, చట్టం గురించి తెలుసుకున్నాం. మరి డబ్బుల సంగతేంటి? అంటే ట్యాక్స్లు కట్టాలా? ఫ్రీలాన్సర్గా సంపాదిస్తుంటే పన్నులు వర్తిస్తాయా? ఇది చాలా మందికుండే డౌట్. ఎస్, ఫ్రీలాన్సర్గా వచ్చే ఇన్కమ్కి కూడా ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ ఈ టేబుల్లో ట్యాక్స్ స్లాబ్స్ చూడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే సంవత్సరానికి ఆదాయం 2.5 లక్షలు దాటితే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ట్యాక్స్ తగ్గించుకోవడానికి కూడా కొన్ని లీగల్ మార్గాలున్నాయి. ఉదాహరణకి పనికోసం వాడే ల్యాప్టాప్, ఇంటర్నెట్ బిల్లులు, ఇలాంటి ఖర్చులను చూపించి డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ప్రిజంప్టివ్ ట్యాక్స్ స్కీమ్, ఏటీసీ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి కూడా ట్యాక్స్ సేవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. సో చివరికొచ్చేశాం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి,
ఈ పార్ట్ టైం జాబ్ అనేది కేవలం డబ్బు సంపాదించటానికి మాత్రమే కాదు, ఇది మన కెరియర్కి ఒక స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే ఈ జాబ్స్ వల్ల మనం ఎన్నో విలువైన స్కిల్స్ నేర్చుకుంటాం. టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటివన్నీ మన రెజ్యూమెని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. మన ఫ్యూచర్ కెరీర్కి ఇదొక బలమైన పునాది లాంటిది. కాబట్టి ఒక పార్ట్ టైం జాబ్ అంటే డబ్బు కన్నా ఎంతో ఎక్కువ. అది మన స్కిల్స్కి, మన కాన్ఫిడెన్స్కి, మన భవిష్యత్తుకి ఒక నాంది. మరి ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందని అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.